సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారులు ఒకరు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. బోటు యజమాని కారి చిన్నాను రెస్క్యూ టీం రక్షించింది. నేవీ హెలికాప్టర్ సాయంతో ఐఎన్ఎస్ డేగాకు రక్షణ సిబ్బంది తీసుకొచ్చారు. ఇక అక్కడ వైద్యులు ప్రాథమిక పరీక్ష నిర్వహించి చిన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మరిన్ని వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్స కోసం అంబులెన్స్ లో షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నాను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ తీరును చిన్న ఎమ్మెల్యేకు వివరించారు. చిన్న తీవ్ర షాక్ లో ఉన్నాడని ఎమ్మెల్యే తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలిస్తున్నామని, రెస్క్యూ ఆపరేషన్ ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, ప్రియాంక, ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే 1వ తారీఖున గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నావీ, కోస్ట్ గార్డ్ తో పాటు మెరైన్ సిబ్బంది కూడా మొత్తం రాత్రి పగలు కష్టపడుతూ వాళ్ళంటే చర్చ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా చాలా మంది జాడ కనిపించడం లేదు. కేవలం ఎవరైతే బోటు యజమాని, అదేవిధంగా బోటు డ్రైవర్ గా వెళ్లిన చిన్నాను మాత్రమే ఈ రోజు అయితే ఆపరేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. వైద్య పరీక్షల నిమిత్తం ఇప్పటికే గాజువాకలోని కిమ్స్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. అయితే పలువురు పరామర్శలు కూడా చేశారు. దాంతోపాటు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు గాజువాక్ సంబంధించినంత వరకు, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా దీనిపై పూర్తి స్థాయిలో కూడా వైద్య సదుపాయాలు కల్పించాలి, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం వేరే దగ్గర పంపించాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే చిన్నాకు సంబంధించినంత వరకు కూడా ఏమైనా సరే చెప్తే, అంటే ఎక్కడ ఏ ప్లేస్ లో బోటు బోల్తా పడింది, దానికి సంబంధించినంత అక్కడ ఎలా జరిగింది అనే దాని మీద ఏమైనా చెప్పగలిగితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత ఏమైనా సరే అక్కడ సిబ్బంది, ఇప్పుడు ఎవరైతే 6 మత్స్యకారులు తప్పిపోయారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఆచూకీ లభ్యమయ్యే పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా ఒక ఆలోచన చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ చిన్న పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది. అదేవిధంగా చాలా తీవ్రమైన షాక్ లో ఉన్నాడు. ఎందుకంటే బోటు బోల్తా పడిన తర్వాత నుంచి కూడా ఆయన ఏ విధంగా చైనాకు సంబంధించిన ఆ నౌకాదళ షిప్ లోకి ఎక్కడం జరిగింది, ఏ విధంగా అక్కడి నుంచి బయటపడడం జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో షాక్ లో ఉన్నాడు. కనుక ఏ పరిస్థితి కూడా వివరించలేకపోతున్నాడు. దీంతోనే పూర్తిగా అక్కడ ఏ ప్రదేశంలో జరిగింది, అసలు మిగిలిన వారి జాడ ఏ విధంగా ఉందనే దాని మీద కూడా చెప్పడానికి అయితే అవకాశం లేదు. ఈ రోజు సాయంత్రం రేపటి కల్లా కూడా ఏమైనా సరే చిన్న చెప్పగలిగితే దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం అవుతుందంటే కూడా చెప్పడం జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత ఇప్పటికే హోమ్ మినిస్టర్ తో పాటు సీఎం చంద్రబాబు మొత్తం అందరూ కూడా దీని మీద అయితే పూర్తిగా ఒక ప్రత్యేకమైన దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎలా ఉన్నా సరే వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం చేయాలంటున్నారు. మరోవైపు చూసుకుంటే ఎవరైతే గల్లంతైన మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఇప్పటికే మెరైన్ దగ్గరకు వచ్చి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అసలు ఏమయ్యారు, మాకు సంబంధించిన ఎందుకంటే కేవలం పట్టకూటు కోసం వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ విధంగా బోల్తా పడి చనిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అదేవిధంగా చాలా మంది సురక్షితంగా బయటకు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఈ నేపథ్యంలోనే అంటే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఏంటంటే అసలు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అనే దాని మీద కూడా సమాచారం అందట్లేదు. దాదాపుగా వారం రోజులు గడిచిపోతున్నా సరే ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిన్న ఏమైనా సరే కొంచెం కోలుకొని బయటకు వచ్చినట్లయితే మాత్రం దానికి సంబంధించి సమాచారం దొరుకుతుందంటూ కూడా అధికారులకు అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక. రైట్ రాజు, థ్యాంక్ యూ.